మన సాక్ష్యం ఏంటి? నా బ్రదర్ చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? అందరూ మాట్లాడుకుంటున్నారు ఆరాధన చేసేటప్పుడు. ఆరాధన ఒకళ్ళు చేస్తుంటే రెండో వాళ్ళు వింటూ ఉండాలి. చదువురాని వాళ్ళు ఎలా చేస్తున్నారంటే నేర్చుకుంటున్నారు. ఆరాధన చేసేటప్పుడు మంచి ఆరాధన చేసేటువంటి వాళ్ళని చూసి ఆ మాటలు, దాంట్లో వచ్చే మాటలు ఉంటాయి, ఆ మాటలను పట్టుకొని ఆరాధన చేయాలి. అది ఆరాధన, నిజమైన ఆరాధన. మనం ఆరాధన వినం, బయటికి వెళ్ళిపోతాం. కొంతమంది ఆటోలో కూర్చుంటున్నారు. ఇది ఇక్కడే చూశాను నేను. ఇది మానుకోవాలా. ఆరాధన సమయంలో బయటికి వెళ్ళొద్దు. బల్ల దగ్గరికి వెళ్ళే ముందు మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి, బైబిల్లో ఉన్న వాళ్ళంతా తీయండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాక్యానికి దూరంగా ఉండొద్దు. ఏడవ అధ్యాయం మత్తయి సువార్త, మార్క్ అని చెప్పానా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి 21 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము నుండి 21వ వచనం వరకు అందరం మార్చి చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి ఫలములు ఫలింపనే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోక రాజ్యమును నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించును. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన సత్యమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు నన్ను కరింపించిన దేవుడివై, నేను కూడా పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి నా స్థితిలో నన్ను ధన్యుడిగా చేయడానికి ప్రభా తండ్రి పరలోకము నుండి దిగివచ్చి ప్రభా దీనుడిగా దరిద్రుడిగా ప్రభా చేయబడి నీ ఉండే స్థలములో నేను ఉండాలని ఆశపడి నా పాపపు స్వభావాన్ని తీసివేసి నిన్ను ఘనపరిచి హెచ్చించి పూజించి మహింపరచుకోవడానికి నన్ను కూడా జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి వందనాలు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి నన్ను ప్రభా తండ్రి జిగట కలిగిన దొంగ ఊపిలో ఉన్నటువంటి నన్ను లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఇష్టపడిన నీ కృపంతటిని బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగాలు నీ ఆత్మచేత రాయించి ఉంచిన దాన్ని బట్టి వందనాలు. అదే ఆత్మత్యార ప్రభా మా కొరకై విరిచి పంచిపెట్టవలసిందిగా నీ సందులో సాగిలపడుతూ మమ్ములను మా ప్రాణ తద్దేహాలను చేతిలో పెట్టుకుంటూ ఏ ఒక్కరు నిర్లక్ష్యముగా అలక్ష్యముగా అశ్రద్ధగా వాక్యాన్ని వినకుండా ఉండడానికి కృప దయచేసి పెట్టమని నీ సందులో సాగిలపడుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నీ వాక్యము నన్ను బ్రతికించెను, అదే నీ బాధలో నెమ్మది కలుగజేసింది. వాక్యానికి ఉన్న శక్తి ఏంటి? చాలా ఉంది. నువ్వు బతకాలంటే వాక్యం కావాలి. నీ ఆత్మ బతకాలంటే వాక్యం కావాలి. నీ శరీరం బతకాలంటే అన్నం కావాలి. రోజు 3 పూట్ల అన్నం, చిరుతిళ్ళు అన్నీ కావాలా. నీ ఆత్మ బతకాలంటే ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు తింటావా? మరి రోజుకు 3 సార్లు వాక్యం చదువుతున్నావా?
చదవట్లా. అందుకనే ఆత్మ బలహీనంగా ఉంది, బయట శరీరం దృశ్యమైనది అనిత్యము, అదృశ్యమైనది నిత్యమైనటువంటిది. మనకు కనపడకుండా ఉన్నది నిత్యమైన సత్యమైనటువంటిది. బయటికి కనపడే ఈ శరీరము కుళ్ళిపోద్ది, మట్టి అయిపోద్ది, కృషించిపోద్ది. నేను పుట్టినప్పుడు మా అమ్మ ఎంతగానో చక్కగా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే అదంతా చేసేదంట. నలభై సంవత్సరాలు వచ్చినాయి, ఎత్తుకుంటుందా? ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఎలా ఉన్నాను? కృషించి నశించి కృంగి ముడతలు పడి నడవలేని పరిస్థితి వచ్చి ఆఖరికి మట్టిలో కలిసిపోయేటువంటిది శరీరం మీద ఆశ పెడతాం. కానీ లోపల దేవునికి సంబంధించినటువంటి దేవునిదైనటువంటి ఆత్మల గురించి కాస్తంత ఆలోచన లేనటువంటి వారంగా ఉన్నాం. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవిస్తాడని యేసుప్రభు చెప్పాడు. నేను చెప్పలా. రొట్టె వలన కాదు మనుష్యుడు జీవించేది, దేనివల్ల? జీవము గల దేవుని వాక్కు అంటే వాక్యము నుండి బ్రతకాలా మనం. బ్రతికించేటువంటిది, నెమ్మదిని కలుగజేసేటువంటిది వాక్యమే. చాలామంది నిద్రపోతున్నారు. వాక్యం వినండి అమ్మా, వాక్యం వినాలా? కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి వాక్యం వినండి. సస్తే పరలోకం వెళ్ళాలి. సస్తే పరలోకం వెళ్ళాలి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మనము ఎప్పుడో రక్షణ పొందాం. రోజులు, మాసాలు, సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు కూడా అయిపోయినాయి. ఎంత ఎదిగామా లేదా? ఎదగలేదు. ఎదిగితే మంచిదే, ఎదగాలి. కాబట్టి వాక్యం అనేటువంటి ఆహారం తీసుకొని ఏమన్నాడు? శిశువు నిర్మలమైన వాక్యము ద్వారా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన పాలు వాక్యం. పిల్లవాడికి పాలు కావాలి ఎదగాలంటే, విశ్వాసికి వాక్యం కావాలి ఎదగాలంటే, చెట్టుకి నీళ్లు కావాలి ఎదగాలంటే. మరి విశ్వాసి ఎదగడం అంటే ఏంటి? వాక్యం ఉండాలి. వాక్యం ఎలా వస్తుంది మరి? ఉచితంగా రాదు. రక్షణ ఉచితమే. రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఎదగడం అనేటువంటిది మాత్రం దేవుని యొక్క స్వారూప్యంలోనికి, దేవుని యొక్క మనస్సులోనికి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన స్వారూప్యంలోనికి రావాలంటే మనం ఏం చేయాలా? వాక్యమే. వాక్య కూడికి ఎంతమంది వస్తారు? బైబిల్ స్టడీకి చేతులు ఎత్తండి. బైబిల్ స్టడీకి సగం కాదు, రావాలి. బైబిల్ స్టడీకి అందరూ రావాలి. బైబిల్ స్టడీ అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవుడితో మాట్లాడడం. పరలోకమందున నా తండ్రి అని పిలిచేవే. పరలోకంలో ఉన్నాడు ఆయన, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడు. కోట్ల కొలది దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, పరిశుద్ధుడు మానకుండా ఆయన ఆరాధింపబడుతున్నాడు. అలాంటి వాడిని పట్టుకొని
తండ్రి అని పిలిచేటువంటి దమ్ము ధైర్యం నీకు ఎలా వచ్చింది? మట్టిలో పుట్టావు, మట్టిలో పుట్టినాటిని తింటున్నావు, మట్టి అయిపోతావు. ఎలాగా వచ్చింది నీకు? పరలోకం ముందు నా తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత ఎలా వచ్చింది? ఆయన ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. అలాంటి నీకు పరలోకంలో ఉన్న తండ్రిని తండ్రి అని పిలిచేటువంటి ధన్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశమునకును భూమికిని మధ్య వేలాడగట్టబడినటువంటి ఆయన కుమారుడు యొక్క మరణము ద్వారా, రక్త దానము ద్వారా, మరణ దానము ద్వారా, బలియాగము ద్వారా నీకు కలిగినటువంటి రక్షణ బట్టి నిన్ను కుమారుడుగా కుమార్తెగా పిలుచుకున్నాడు. కాబట్టి పరలోకమున్న తండ్రి అని పిలిచే ధన్యత నీకు కలిగింది. ఎక్కడుండి? అక్కడున్న ఆయన్ని పిలిచే ధన్యత కలిగింది. దానికి తగ్గట్టుగా ఉంటున్నావా? తగ్గట్టుగా ఉంటున్నావా? తండ్రి చాలా మంచోడు, కొడుకు తాగుబోతు, ఎలా ఉంటుంది అక్కడ? పరలోకమ్మ తండ్రికి పరిశుద్ధుడు, నిత్యుడు, నీతిమంతుడు, సత్యవంతుడు అన్నీ బాగానే ఉన్నాయి. మరి కుమారుడికి కుమార్తెకి ఏమొచ్చింది? లోకంలో ఉన్నవన్నీ కావాలి. తండ్రి మనసు ఎరగకుండా, తండ్రి ఇష్టమేంటో తెలియకుండా, తండ్రి చిత్తమేదో తెలియకుండా మరి ఇష్టానుసారముగా ఇక్కడ కనపడేదాన్ని చూసి కనిపించని దేవునికి అవమానకరంగా జీవిస్తున్నావా? నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? ఒకసారి వెనక తిరిగి చూసుకో. పౌలు వెనక తిరిగి చూసుకున్నాడు. ఒకసారి పడుకుని పౌలు వెనక తిరిగి చూసుకున్నాడు. ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించిందని, విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అని ధైర్యంగా చెప్పాడు. మంచం మీద ఉండి చావడానికి సిద్ధంగా ఉండి నీ చెప్పగలవా? నేను మంచి పోరాటం పోరాడాను, ప్రార్థన కూడికి వెళ్ళిపోతా, బైబిల్ స్టడీకి వెళ్ళిపోతా, ఆరాధన కూడికి సమయానికి వెళ్ళిపోతా అని నువ్వు చెప్పగలవా? ఇటుకే రాలేకపోతే పరలోకానికి ఎలాగెళ్తావు? ఒకసారి ఆలోచించుకొని సరి చేసుకోవాలి. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు సరి చేసుకోవాలి అండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మెదుగొత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. బయట ఒకటి లోపల ఒకటి, బయట ఒకటి లోపల ఒకటి. బయట ఎలాగా? గొర్రెల చర్మం కనపడుతుంది, లోపల ఏమున్నాయి? తోడేళ్ళు ఉన్నాయి. మనం కూడా అలాగే ఉంటాం. బయటికి భక్తుల్లా కనపడతాము, లోపల క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. తగువులు కావాలి, తిట్లు కావాలి, మోసాలు కావాలి. మన అన్యుల దగ్గరికి పోయి మాట్లాడేటప్పుడు ఈవిడ ఎలా రక్షణ పొందిన, ఇంత ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఏంటి అని వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్తారేమో. నీ గురించి ఏం సాక్ష్యం చెప్పాలి? ఈ అమ్మ దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా కరెక్ట్గా ఉంటుందా అని అంటున్నారా? ఆ దేవునికి వందనాలు, అలా అంటే మంచిదే. అలా కాకుండా ఇంకేమన్నా అంటున్నారా? మొన్న ఒక ఆవిడ కారు మీద వెళ్తుంటే కారు స్టార్ట్ అవుతుంది, ఎదురొస్తుందంటే ఆవిడే, ఇంటి ఆవిడే ఎదురు కారుకి ఎదురొస్తుంది, ముందుకెళ్ళి కారుకి ఎదురొస్తుంది. ఎదురులు, ఆచారాలు, అటు ప్రార్థన కావాలి, ఇటు ఆచారం కావాలి. ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది, అన్నా మా మనవడికి జ్వరం తగ్గట్లేదు, మా ఇంటి పక్క వాళ్ళు ఫోన్ కట్టించమంటున్నారు, మరి నువ్వు ఏం చెప్తావు అని నన్ను అడిగి. ఏం చెప్తాను నేను? చెప్పండి. ప్రార్థన, ప్రార్థన చేస్తానంటే అలాగా
ఇప్పుడు పోంగొడతానంది, పక్కమటోళ్ళు దేవుడు చెప్పింది వదిలేసింది, ఇంటి పక్కోళ్ళు చెప్పింది అన్యులాళ్ళు పోంగట్టిస్తే పోద్దమ్మా, పోంగట్టించు అన్నారు వాళ్ళు. అన్న ఇలాగ అంటున్నారు, ఏం చేయమంటావు అంటే నేనేమంటాను, పోంగట్టించు అంటానా? మరి నేను ఎందుకు అడగటం? ఒకవేళ ప్రార్థన చేద్దాం బాగుపడుతుంది అని నేను వదిలేశాను అని చెప్పి వదిలేశాను అనుకో, ఆ పిల్లోడికి ఏమైనా అయిందనుకో, బోపతనం మూలంగానే పిల్లోడికి ఇలాగైంది. ఆ రోజు పోంగట్టిస్తే బాగుండేది, ప్రార్థన చేయాలన్నాడు, అందుకని ఇలాగైపోయింది. ఇవన్నిటిని పెట్టుకొని ఒక ఇంటికి ముహూర్తానికి కొత్త ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం. అక్కడ ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్తే మొదటి గదిలో ప్రార్థన, అందరం ప్రార్థన చేసాం. వాళ్ళు అనుకున్నారు ఈ గదిలో నుంచి ఇటే వెళ్ళిపోతారులే ప్రార్థన చేసి అనుకున్నారు. అవతల గది సంగతి వాళ్ళు మేము కూడా అక్కడికి వెళ్తామని తెలియదు వాళ్ళకే. అవతల గదిలోకి వెళ్ళేసరికల్లా ఇలాగ ఇటుకలు 3 పక్కల పెట్టేసి అక్కడ పాలు పొంగించి ఉన్నాయి. పాలు పొంగించారు. పాలు పొంగిస్తే సంసారం పొంగిద్దే అని. అలా నిజమేనా? సంసారం పొంగిద్దా? నీ బతుకంతా బాగోకపోతే ఇంట్లో కూర్చుంటే సంసారం పొంగిద్దా? ఆచారాలన్నీ ఉన్నాయి మనకి. అంతకుముందు ఉన్నాయన్నీ కూడా కొన్ని మన వెంటే వస్తూ ఉన్నాయి. అవి పోలేదు. అవన్నీ పెట్టుకొని లోపల ఒకటి బయటకు ఒకటి. గొర్రె చర్మం పైన, లోపల క్రూరమైన, మామూలు తోడేళ్ళు కాదంట, క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి లోపల. తోడేళ్ళు ఉన్నాయి మనకి. అది కూడా జాగ్రత్త చూసుకోండి. ఇంకా తర్వాత చదువు అయ్యో. వారి ఫలము వలన వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో వాళ్ళ యొక్క స్థితిని బట్టి తెలుసుకుంటాం. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైను కోయుదురా. ముండ్ల చెట్లలో ద్రాక్ష పండ్లు కోస్తారా? ముళ్ళ చెట్టుకి ద్రాక్ష పళ్ళు కోస్తామా? వస్తాయా? నువ్వేమో ముళ్ళ చెట్టులాగా ఉన్నావు, ద్రాక్ష పళ్ళు వచ్చినట్టుగానే కనపడుతున్నావు. ద్రాక్ష పళ్ళు వచ్చినట్టుగా కనపడుతున్నావు. కొత్తారా? కోయలేరు. ఇంకా అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించు. మంచివాడైతే మంచి ప్రవర్తన ఉంటుంది, చెడ్డవాడైతే వాడి నోటి మాట కానీ అన్నిటిలో కూడా వెనకబడే ఉంటాడు. నేను ఒక పాట పాడుతూ ఉంటాను. మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 4. మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, మేము కూర్చున్న, నిలుచున్న, వీక్షించిన. ఎన్నైనాయి? 7. మక్కువతో మా ప్రభున్మేపించేదాము. 7 కూడా ప్రభు చూస్తే ప్రభు మమ్మల్ని మెచ్చుకుంటాడు. మాటలో, తలంపులలో, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, చూపులో, వీటన్నిటిలో ప్రభు మెచ్చుకుంటున్నాడా? మెచ్చుకుంటలేదా? ఒకవేళ మెచ్చుకోలేకపోతే ఇక్కడ ప్రభువా నా తలంపులలో, నా మాటలలో, నా చూపులలో, నేను కూర్చున్నప్పుడు, నేను లేచినప్పుడు, నా సమస్తములో భయంకరమైన పాపాలు కలిగినటువంటి దాన్నగా ఉన్నాను, వాడనగా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పాలి. మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుంది, చెడ్డ చెట్టు కాని ఫలములను ఫలిస్తూ ఉంటుంది. చూడండి ఇంకా చెట్టు చదువు. అది ఏం చేస్తారు? కాని ఫలములు ఫలించేటువంటి చెట్టుని నరికి ఏం చేస్తారు? అగ్ని అంటే ఏంటి? మనకి అగ్ని అంటే ఏంటి?
అగ్ని అంటే ఏంటి? నరకం. అగ్ని ఆరదు, నువ్వు చావు. అది సరిగా నువ్వు లేకపోతే, నీ బతుకు బాగోకపోతే, నీ ప్రవర్తన బాగోకపోతే, నీ మాట తీరు బాగోకపోతే, నీకు అగ్ని కొరకు దాచబడినటువంటి వారముగా ఉంటాం. పైకి అందంగా కనపడవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 3:8 చదువు. మత్తయి సువార్త 3:8. మత్తయి 3:8. ఇంతసేపా? మత్తయి 3:8. అబిగైలు కళ్ళు చూడు, కళ్ళు కడుక్కోవచ్చు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి నువ్వు మంచి చెట్టువా? మంచి ఫలాలు ఇచ్చే చెట్టువా? కాని ఫలాలు ఇచ్చేటువంటి చెట్టువా? ఒకసారి ఇక్కడ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు పరిశీలన చేసుకోవాల్సిన వారు 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. పరలోకములో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే వెళ్తాడు, కానీ ప్రభువా ప్రభువా అని అనేవాడు వాడు. నోటి మాటతో కాదు, హృదయములో నుంచి రావాలి. ప్రభువా ప్రభువా అనేటువంటి వాడు కాదు, హృదయంలో ఉండాలి. దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించాలి. దేవుని ఇష్ట ప్రకారంగా. ప్రభు ఏమన్నాడు? తోటలో ఏమన్నాడు ప్రభు? ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసివేయము, ఇది నా చిత్తం కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరిగించమన్నాడు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఒకవేళ నేను సిలువెక్కవలసి ఉంటే ఎక్కడానికి నేను రెడీగా ఉన్నాను. ఒకవేళ తీయాలంటే తీయి, నీ చిత్తమైతే తీయి. ఆయన పంపించింది ఎందుకు? అసలు శిలువ మరణం కొరకే. కాబట్టి ఆయన చిత్తం ఏంటి? ఆయన మరణించాలి. ఆయనను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టం ఆయన. కాబట్టి యేసు ప్రభువుని నలగొట్టడానికి యేసు ప్రభు ఇష్టమైంది. ఇస్సాకు కుమారుండి ఇస్సాకుని బలి ఇవ్వడానికి అబ్రాహాము ఆ మోరే కొండలో ఒకదాని మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు, కత్తి ఎత్తినప్పుడు, అబ్రహామా అబ్రహామా ఆగు, పొట్టేలు ఉంది అక్కడ, ఆ పొట్టేలు తీసుకొచ్చి నీ కుమారుడి బదులు బలి పశువు. ఆ పొట్టేలే యేసు ప్రభు. నీ కుమారుడు చనిపోతే, అబ్రామా నీ కుమారుడు చనిపోతే లోకానికి ఏమి రక్షణ రాదు, కానీ నా కుమారుడు చనిపోతే లోకానికి రక్షణ వస్తుంది. కాబట్టి నీవు మానవుడివి, నీ కుమారుడిని ఇవ్వడానికి వెనకాడలేదు, కానీ నా యొక్క దేవుణ్ణి అయి ఉండి నా కుమారుడిని ఇవ్వడానికి నేను ఎందుకు వెనకాడతాను? నా కుమారుడిని ఇచ్చేస్తాను. సర్వలోక పాప రక్షణార్థమై బలిపశువుగా బలైపోవటానికి నా కుమారుడిని ప్రేమతో ఇస్తున్నాను అన్నాడు. ఆయన నీకోసం నా కోసమే. అలాంటి ప్రభువు మన కొరకు తను తాను అర్పించుడు. ప్రభువా ప్రభువా అనేటువంటి వాడు పరలోక రాజ్యం చేరడగానే తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరతాడు. చూడండి మత్తయి సువార్త 23. మత్తయి సువార్త 23:25. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయ పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడా, గిన్నెయ పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. గిన్నె ఉందంటే ఏం చేస్తాం మనం? గిన్నె పైన తోముతాం, లోపల కూడా తోముకుంటాం మనం. అయితే పరిచయుడు ఏం చేస్తాడంట? బయట తోముతాడు, లోపల తోమడం. పరిచయుడే కాదు, గుడ్డి పరిచయుడు అంటాడు పేరు. గుడ్డి పరిచయుడా అంటున్నాడు ఆయన. మనం కూడా
మూడు సార్లు 2 సార్లు ఉదయాన్నే నుంచి శరీరానికి స్నానం చేస్తాం, కానీ లోపల అజితేంద్రియముతోనూ పాపముతోనూ దోషముతోనూ కుళ్ళుతో కుతంత్రంతో అనేకమైనటువంటి ఉండకూడని లోపల పెట్టుకొని దాన్ని మాత్రం కడగం. నువ్వు చేయాల్సింది ఏంటంటే మొట్టమొదట లోపల కడుగు. లోపల ఉన్న ఆత్మే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇక నువ్వు కడిగేటువంటి శరీరం ఇక్కడే మట్టిలో కలిసిపోద్ది. దీని మట్టిలో కలిసిపోయి దాన్ని బాగా శుభ్రంగా చోకుగా అద్దం ముందు అరగంట నిలబడి డెకరేషన్ చేసుకొని వచ్చేస్తారు. వేషధారులారా అంటే ఏంటి? పెళ్లి కూతురిని తయారు చేశారు. ఎక్కడ? బ్యూటీ పార్లర్. ఎక్కడ? బ్యూటీ పార్లర్. దాని పేరే బ్యూటీ పార్లర్. బాగా తయారు చేశారు, తీసుకొస్తున్నారు. వర్షం పడింది, బ్యూటీ అంతా పార్లర్ అయిపోయింది. తెచ్చి పెట్టుకున్నటువంటి బ్యూటీ మంచిది కాదు. ఇది బాగోదు, ఇది పోద్దే, ఇది ఎందుకు పనికిరాదు. నువ్వెంత అలంకారంగా బంగారంతో నింపబడిన చచ్చేటప్పుడు మొత్తం ఒలిసేస్తారు. ఒక్కటి ఉండనేరు. మా ఆవిడ చనిపోగానే పిల్లలంతా కూర్చొని బంగారం ఆడంతా తీసుకురండి అన్నారు. తీసుకొచ్చి అక్కడ పెడితే అందరూ పంచుకున్నారు. మరి ఎవరు లేరు కదా, కోడళ్ళు లేరుగా, అంతా కూతుళ్ళేగా. తీసుకొచ్చి అప్పుడు మనోడు శంకర్ని పిలిచి, శంకర్ బంగారం కదా, అందుకని శంకర్ని పిలిచి పంచిపెట్టుకున్నారు. ఏమో మా సహోదరికి ఎక్కువ పోతామని బెంగ. అలాగా ఇక్కడ కొత్తకోటలో సియోను మందిరంలో ఒక ఆవిడ ఉంది, చిలుకలత్త అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు చిలుకలత్త. ఏదో పేరు పెట్టాం కానీ అందరూ చిలుకలత్త. ఎలాగ మామ ఎలాగవుతుందో అందరికీ ఈ అత్త అందరికీ చిలుకలత్తే. ఆవిడ చచ్చిపోయింది. అన్నీ తొలిచేసుకున్నారు వాళ్ళు. కాళ్ళకి ఇంత లావులు ఉండే వెండి ఏంటయ్యే కడియాలు కాళ్ళకి ఉన్నాయి. ఒకటి తీశారు, ఇక రెండోది రాట్లా. కుస్తీ పడుతున్నారు. మేము లేట్ అయిపోయాము. మేము అనకాపల్లిలో ఉన్నాం. అప్పుడు వచ్చేసరికల్లా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే తీసుకెళ్ళారన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పూడ్చిపెట్టలా. కత్తులు కటార్లు ఏంటయ్యే అవన్నీ తీసుకొచ్చి కుస్తీలు ఇనప సామాను ఉంది అక్కడ, ఇనప సామాను. వాడు అంటాడు, ఒరే ఇదంతా ఎందుకురా, కాలు నరికేస్తే తీసేసుకోవచ్చు, మళ్ళీ దాంట్లో పడేస్తాం, చచ్చింది కదా. ఆ వెండి ఒక 200-300 ఉంటుంది ఆ రోజుల్లో. ఆ వెండికి బదులు కని పెంచినటువంటి తల్లి కాలు నరగటానికి కూడా వెనకాట్లేదు. పైకి ప్రేమ నటించడం. బతికున్నాళ్ళు బెటరు, చచ్చిపోయిన తర్వాత పెద్ద ఆడంబరాలు వేసేది, దండేసి ఫోటోకి దండేసి అన్నీ బూర్లు గారెలు అన్నీ పెట్టేసి అందరికి పెట్టేస్తారు. ఎంత మంచి పిల్లలు అనుకుంటారు. ఇంట్లో జరిగిన సంగతి వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రేమలు మనవి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, చదువు వేషధారులైన శాస్త్రాల పరిశీలారా మీరు. అది కాబట్టి నీ లోపల శుద్ధి చేసుకో. ఇప్పుడు బల్ల దగ్గరకు వచ్చామంటే నీ లోపల శుద్ధి కావాలి. దేవుడికి అంతఃకరణ శుద్ధి కావాలి, కానీ బాహ్యమైన శుద్ధి కాదు. ఇది బాహ్యం ఎంత చేసినా కూడా ఇది మట్టి అయిపోద్ది, ఎందుకు పనికిరాదు. దానికంటే లోపల శుద్ధి చేయడానికి ప్రయత్నం. మంచి ప్రార్థనాపరురాలు అవ్వు, ప్రార్థనాపరుడు అవ్వు, ఆరాధకుడు అవ్వు, వాక్యాన్ని బాగా చదువు, వాక్యంలో నింపబడు, వాక్యం నేను బ్రతికిస్తుంది, వాక్యం నేను నడిపిస్తుంది.
అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి ఉరకలు పరుకుల మీద వెళ్ళి ఆ వాక్యాన్ని చేతబట్టుకుని ఇంటికి వచ్చి వాని గురించి మననం చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే మంచి విశ్వాసి అవుతాడు. ఇరవై 27 అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎలా ఉన్నారంట. మనం ఎలా ఉన్నాం? మనం సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నామా, లేకపోతే బంగారం అద్దిన సమాధుల్లాగా ఉన్నామా? సున్నము కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పైన సున్నము కొట్టిన స్థలం తెల్లగా, అబ్బా ఎంత బాగుంది. లోపల ఎలా ఉంటుంది? ఎముకలతోటి, సువాసన కల్మషముతోటి, దుర్వాసనతోటి భయంకరంగా ఉంటుందన్నమాట. సమాధి తీస్తుంటే తీయనివ్వరు. నీ హృదయం ఎలా ఉందో అలా చూసుకో. లోపల హృదయం బాగుందా లేదా? పైకి మనిషి బాగున్నావు కానీ, సున్నం కొట్టినట్టుగా ఉందా కానీ, లోపల సమాధిలాగా ఉందేమో ఒకసారి చూసుకుని బలలో చేయి ఉంచడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చూడండి, రెండవ తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇటువారికి విముఖుడవై ఉండుము. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? అసలు ఇప్పుడు ఏం చూస్తున్నాం? మనం ఏం చదువుతున్నాం? పైకి గొర్రెల్లాగా ఉంటా, లోపల తోళ్ళేళ్ళు అంట. చెప్పారా? ఇందాక చెప్పారు కదా. పైన ఎలా ఉందో లోపల ఎలా ఉందో చూస్తున్నాం. ఇప్పుడు మనం పైకి గొర్రెల్లాగా ఉంటున్నారు, లోపల తోడేళ్ళలా ఉన్నారు. పైకి సున్నం కొట్టినట్టు ఉన్నారు, లోపల అజితేంద్రియంతో ఉంటున్నాము. పాత్ర పైన కడుగుతున్నాం, లోపల మాత్రం కడగట్లేదు. పైకి భక్తి, ఇప్పుడు వచ్చేసాడు మన దగ్గరికి, పైకి భక్తి గెలవలే వారిలాగా ఉంటున్నారు కానీ లోపల దాని శక్తి లేదు. పైకి భక్తి కలిగిన వారంగా ఉంటాం. బైబిల్ తీసుకుంటున్నాం, ముసుగులు వేసుకుంటున్నాం, ఉరకల మీద పరుకుల మీద వస్తున్నాం, అది లేటుగా వస్తున్నాం, ఎన్నాగా వస్తున్నాం, కానీ పైకి భక్తి ఉంది కానీ లోపల దాని శక్తి లేకుండా పోయింది. వాక్యపు శక్తి లేకుండా పోయింది. కాబట్టి మనం ఎలా ఉండాలి? పైకి కంటే లోపల ఎక్కువగా కనపడేటువంటి వారముగా ఉండాలి అని ఆయన అక్కడ చెప్తా అన్నాడు. యెషయా గ్రంథం 29 15 తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయవారికి శ్రమ. యెహోవా కనపడవా? నీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు బయటికి చక్కన కూర్చుంటాడు. ఆమె చూడు అంత గోడకి ఎట్టా అనుకుందో. రాజులమ్మ రాను, ముందుకురా. గోడ ఉందా ఆనుకోవటానికి కాదు. తమ ఆలోచనలు యెహోవాకు కనపడవలనని కుండా లోపల వాటిని మరుగు చేయువాడు చూచువారికి శ్రమ. అది నీ ఆలోచనలన్నీ కూడా బయటికి కనపడతాయి దేవునికి. ఆయన కనపడకుండా చేసి మరుగు చేసి దాచిపెట్టుకొని మూతేసి మూత వేసిన నా మూర్ఖతయోను దాచి ఉంచిన నా పాపమును
మూత వేసిన నా మూర్ఖతయును దాచి ఉంచిన నా పాపమును విప్పి చూపి శిక్షింపనంటివి, విప్పి చూపి శిక్షింపనంటివి. కక్షలేని నా దేవా, కక్షలేని నా దేవా, కక్షలేని నా దేవా. ఏంటంట? మూత వేసి లోపల పెట్టుకున్నావంట మూర్ఖత్వాన్ని. నీ మూర్ఖత్వాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి మూత వేసి గట్టి పెట్టాడు. దాచి ఉంచుకున్నాడంట పాపాన్ని, దాచిపెట్టి ఉంచాడంట. ఏం చేయకూడదు? పాపాన్ని ఏం చేయాలి? కప్పి పుచ్చుకోకుండా ఒప్పుకుంటా ఉండాలి. కప్పి పెట్టకూడదు, ఒప్పుకోవాలా. పాపాన్ని దాచిపెట్టి ఉన్నాడంట, విప్పి చూపించాడంట దేవుడు. ఇదిగో నీ పాపం, నువ్వు దాచిపెట్టుకున్నావుగా, ఇదిగో నీ పాపం, ఇదిగో నీ మూర్ఖత్వం అని. కొంతమందిని చూస్తుంటే ప్రసంగం ఆపి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు నిద్రపోతున్నారో నాకు తెలియదు. శత్రువు ఇంత బాగా పనిచేస్తుందా అనిపిస్తుంది నాకు. నిద్రపోయావంటే శత్రువు ఒడిలో ఉన్నావు అన్నమాట. నువ్వు నిద్రపోయావంటే శత్రువు ఒడిలో ఉన్నావు. ఎందుకని? వాక్యము వినకుండా చేయగలిగింది ఒక్కటే శత్రువు, సాతానుడు. భయము భక్తి లేదన్నమాట. ఏమంటాడు ఇక్కడ? తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయు చూచువారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అది మమ్మల్ని ఎవరు చూస్తారు? మాకేం పర్వాలేదు. చీకటిలో ఆ చీకటి క్రియలు జరిగించేటి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారు అని లోపల ఆలోచనలు చేసేవారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూస్తారులే అని చీకటి కార్యాలు చేసేటువంటి వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు! కొమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? కొమ్మరతనికిను కుమ్మరెవరు? సారెపై యేసు ప్రభుని చేతి పని నిక్కము, సారెపై యేసు ప్రభుని చేతి పని నిక్కము. సారికి జారిపోయే జిగటగటమును నిత్యము ఇది సత్యము. సారి మీద యేసు ప్రభువు నిన్నగా కుండ చేయాలనుకుంటే మాటికి జారిపోతూ ఉంటావు. ఇర్మియా గ్రంథం 18:1, ఇర్మియా గ్రంథం 18:1. ఎక్కడికి వెళ్ళాలి? బంగారు ఇంటికి కాదా? కుమ్మరింటికే పొమ్ము. అక్కడ నా మాటలు నీకు తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత చెప్పు, అప్పుడు చెప్తాను నేను అన్నాడు. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు సారీ అంటే తెలుసా మీకు? సారీ అంటే ఏంటి? ఇలా తిప్పుతూ ఉంటాడు కదా, మధ్యలో మట్టి పెట్టి, అది సారీ మీద పని చేస్తున్నాడా? విడిపోయిందంట, జారిపోయిందంట. మళ్ళీ తీసుకుని మళ్ళీ చేస్తున్నాడు. మనం ఎన్నిసార్లు జారిపోయామో దేవుడి చేతిలో నుంచి, ఎన్నిసార్లు జారిపోయాము. మనం మట్టోళ్ళం అన్న సంగతే మర్చిపోతాం. నాకేం పర్వాలేదు అనుకుంటావు, నువ్వు మట్టోడివే. అందుకని అంటున్నాడు ఇక్కడ,
అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? చేయబడిన వస్తువు చేసిన వాడిని చూసి నువ్వు నన్ను చేయలేదు అనవచ్చునా? నిన్ను దేవుడు చేయలేదా? దేవుడు చేశాడు. ఎవరు తెచ్చాడు మరి? సైతాన్ చేయడు కానీ చేసిన తర్వాత దాన్ని పాడు చేస్తాడు. ఆదాము చేసింది దేవుడు, ఆడు పాడు చేసింది సాతాను చేయలా, దేవుడే చేస్తాడు. కాబట్టి మనము దేవుని లోపల ఉండేటువంటి మనస్తత్వం ఎరిగినటువంటి దేవుడు. వాడికి శ్రమ అంటున్నాడు. రండి ఇంకో మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 13 అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10 నుండి. సమాధానమేమీ లేకపోయినను అది సమాధానం అంటారు. సమాధానం అసలే ఉండదు. సమాధానం లేకుండానే ఏం చేస్తారంట? జనులను మోసపుచ్చుతారు. అందరూ సమాధానంగా ఉన్నారా? ఉన్నాము. అమ్మ ఇది తీసుకెళ్ళి మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి మార్తమ్మకి ఇచ్చేయిదంటే ఆవిడికి నాకు మాటలు లేవు. ఆవిడ నాతో మాట్లాడుతూ నేను ఆవిడతో మాట్లాడను. వాళ్ళ కోడి మా ఇంటి మీద వాళ్ళదు, మా కోడి వాళ్ళ ఇంటి మీద వాళ్ళదు. అంత సమాధానం చెప్తారు, ఉందని చెప్తారు. సమాధానం ఉండదు అక్కడ. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. అది మట్టి గోడకే గచ్చుపూత పూసారు. లోపలేంటి? మట్టి గోడ, పైన ఏంటి? గచ్చు పూసారు. పైకి ఎలా కనబడుతుంది? రాతి గోడ అనుకున్నారు అందరూ. గచ్చు పూసారు కదా. లోపలేంటి? మట్టి ఉంది. లోపలేంటి బయట ఏంటి అని చూస్తున్నాం మనం. గోడ మట్టిది, పైకి మాత్రం గచ్చుపూత పూసారు, గచ్చులాగా ఉండాలని. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే పైకి భక్తి కలిగిన వారంగా ఉండి లోపల శక్తి లేని వారంగా ఉంటున్నాం. అలా ఉంటున్నాం. ఇంకా చదువు. ఇందువల్లనే వర్షము ప్రవాహముగా కురియును, వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టుగా పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్ష ప్రవాహమును కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగంట్లు పడి దానిని లయపరచును. దాని పునాది కనపడినట్లు గచ్చుపూత పూసి గోడను నేను నేలతో సమముగా కూల్చేదను. గచ్చుపూత పోతారంటారా మీరు? మట్టి గోడను పట్టుకొని గచ్చుపూత పోస్తారా? వడగండ్లు, వర్షము, తుఫాను తీసుకొస్తా, మొత్తం నేలమట్టం చేసేస్తాను అంటున్నాడు దేవుడు. మనం కూడా పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నట్లయితే ఆయన తుఫాను చేత, వడగళ్ళ చేత, ఉరుముల చేత, మెరుపుల చేత, మన జీవితంలో వచ్చే కష్టాల చేత మనల్ని సరిచేసి స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. కష్టం ఎందుకు రావాలి? నేను ఇవాళ ఇంకోటి మాట్లాడాలనుకున్నాను. శ్రమల గురించి మాట్లాడాలనుకున్నాను. శ్రమల తర్వాత వచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడాలనుకున్నాను. అయితే దేవుడు ఇది మాట్లాడడానికి అనుమతి ఇచ్చాడు. కాబట్టి ఆ విధముగా దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకొక 5 నిమిషాలే చెప్తాను. ఇప్పుడు లోపల బయట ఎలా ఉందో చూసాం. నీవు రాకడ వచ్చినప్పుడు
రాకడ వచ్చినప్పుడు, నువ్వు రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటావు, ఎలా చూస్తాడు దేవుడు నిన్ను అనేది ఒకటి రెండు వాక్యాలు చెప్పి ముగించేస్తాను. కొలస్సీలో రాసిన పత్రిక, కొలస్సీలో రాసిన పత్రిక 4:5, కొలస్సీ 4:5. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘములకు వెలుపుట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీరు మాట్లాడుకునేటప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు అంటే ఏంటి? ఉప్పు అంటే ఏంటి? ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుగా చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు. చదువు ఎంత, కలెక్టర్ అయ్యాడు, ఆడికి కలెక్టర్ అయ్యాడు కానీ వీధిలో పడుకుని దొర్లుతున్నాడు. ఏంటిరా అంటే బాగా తాగుతాడంట. చదువు అది ఎంత కలిగినా రసజ్ఞత లేకపోతే ఆ చదువు నిరర్ధకంబు. గుణ సంహితులు ఎవ్వరు మెచ్చరు. పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందులో ఇంపొదవెడు రుచి కలిగినటువంటి ఉప్పు లేకపోతే రుచి పుట్టునటయ్యా. ఉప్పు లేకపోతే కూరకి రుచి లేదు, రసజ్ఞత లేకపోతే చదువుకి విలువ లేదు. ఉప్పు వేయాలి, ఉప్పులాగా ఉండాలండి. ఏమన్నాడు? ఐదో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, మీరు లోకమునకు ఉప్పులాగా ఉన్నారు, వెలుగులాగా ఉన్నారు అంటున్నాడు. ఉప్పులాగా ఉండాలి. రుచి తెచ్చేది ఎక్కడ? ఉప్పే రుచి తీసుకొస్తుంది. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటారు. ఉప్పు అన్నీ వేసుకో, ఒకసారి కూర వేసుకొని తిను, ఆ తర్వాత నన్నేసి చూడు, నా సంగతి ఏదో బయటపడిద్ది అంటుందని. ఎవరు? ఉప్పు. కాబట్టి ఉప్పుకి గర్వం, రుచి ఎక్కువని అన్నీ వేసుకో. చింతపండు వేసుకో, ఉప్పు వేసుకో, అన్నీ వేసుకో, ఉప్పు వేయకుండా తిను. భర్త ఏం చేస్తాడు? ప్లేట్ ఇసురు కొడతాడు. ఏంటి? ఉప్పు లేకుండా వచ్చా. కాబట్టి ఉప్పు నువ్వు ఉప్పే, నువ్వే ఉప్పు, నిప్పు కూడాను. నువ్వు నిప్పు అయినటువంటి ఉప్పువి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉప్పులాగా ఉండవలసినటువంటి వాడిగా ఉన్నావు. ప్రతి మనిషికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలని అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనేడే. 2-3 అక్కలు కూడతారు, ఎవరిని గురించో చెప్పుకుంటారు. 3 అక్కలు కూడి ఎవరో 4వ వ్యక్తిని గురించి చెప్పుకుంటారు బ్యాడ్గా. ఈ 3 అక్కలు మంచివాళ్ళు కాదు, ఐక్యత చెప్పుకుంటారు. చెప్పుకుని ఒక అక్క చకచక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ్ని గురించి చెప్పుకుంటారు ఇద్దరు. ఇప్పుడు దాకా సమాసం బాగానే ఉంది. 3 కలిసి ఎవరినో చెప్పారు. ఇప్పుడు ఈవిడ లోపలికి వెళ్ళేసరికి ఆవిడని గురించి వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు. అది మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండదు. మన సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు బయట నుంచి ఏమొస్తుందో ఒకసారి నాలుకను గురించి చెప్తాను. నాలుక పాపపు ప్రపంచమే అంటున్నాడు. అది రగిలిచ్చిద్దంట, నొప్పు పెడుతుందంట, అందరిని కాల్చి పడేస్తుందంట. నాలుక కొంచెమే కానీ సర్వ ప్రపంచానికి చిచ్చు పెడుతుందంట. నీ నాలుకే. కాబట్టి అలాంటిదిగా మనం ఉండకుండా మన సంభాషణ మాట్లాడేటప్పుడు తప్పేమైనా మాట్లాడుతున్నామా అని చూసుకోవాలి. ఒకవేళ తప్పు వస్తే ప్రభువాని క్షమించి తప్పు మాట్లాడాను ప్రభువా క్షమించు అనాలా. రండి ఇంకో మాట చూసుకుందాం. మత్తయి 25:10. మత్తయి 25:10. వారు
కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నేను ఎరుగనను, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ దినమును గడి అయినను మీకు తెలియదు కనుక మెళకువగా ఉండుడి. పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికల్లా అందరు కన్నికలే, అందరికి సిద్ధులు ఉన్నాయి, అందరికీ నూనె డబ్బాలు ఉన్నాయి. ఖాళీగా ఉంది. కొంతమంది ఐదుగురు సిద్ధపడ్డారు. సిద్ధపడినటువంటి కన్నికలు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు కొడుకు వచ్చుకునే వరకల్లా తలుపేసేసారు. అయ్యా తలుపుతీ మేము కన్నికలమేను, మాలో 5 లోపల ఉన్నారయ్యా, వీరెవరో మాకు తెలియదు. అయ్యా 30 సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నానే, ఎప్పుడు ఆరాధన చేస్తానయ్యా, కానుకలు పెట్టలో చాలా చేస్తానయ్యా, నువ్వెవరో నాకు తెలియదు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు వచ్చినప్పుడు లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది, ఒకసారి పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకొని దేవుని యొక్క అనుగ్రహం పొందినట్లుగా దేవుడు నిన్ను బడా నమ్మకమైన దాసురాలా అని చెప్పేటువంటి వాడిగా ఉండటానికి నీ యొక్క సిద్ధపాటు అలా ఉండాలి. కాబట్టి రండి వాళ్ళ దగ్గరికి వెళదాం, మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. నీ లోపల సంగతి ఏంటి, నీ బయట సంగతి ఏంటి, ఇదన్నిటిని కూడా చూసుకొని ఒకసారి ప్రభు నిజమే లోపల అజితేంద్రియం ఉంది, పాపము, దోషము, కలహము, కోపము, శిక్ష ఇవన్నీ ఉన్నాయి ప్రభు, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకుని మనం ఇప్పుడు వెళదాం.